దంపతులకు సహాయం చేసినందుకు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన పార్టీ నేత అబ్బిశెట్టి బాబు. రాజకీయంగా జనసేన పార్టీని ఎదుర్కోలేక ప్రతిపక్షాలు చవకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కైకలూరు నియోజకవర్గంలో పిల్లల వ్యవహారంలో జరిగిన వాస్తవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో పసిపిల్లల విక్రయాలు అంటూ కూడా కొంత సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీని మీద ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ నేత ఏఎన్ బాబు ఉన్నారు. సరే, ఏంటి అసలు దీనికి సంబంధించి జనసేన పార్టీ నేత తల్లి అనో లేకపోతే జనసేన పార్టీ అనో పసిపిల్లల విక్రయాల్లో ఉన్నారనో సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తారు, ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నాయి. దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? అసలు మీ పేరు రావాల్సిన పనే ఉంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే దీనికి కానీ జనసేన పార్టీ, నేను చాలా చిన్న స్థాయి నుంచి జనసేన పార్టీలో ఎదిగిన కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ఇష్టపడి నేను ఫస్ట్ టైం రాజకీయంలో రావడం జరిగింది. జనసేన పార్టీకి కానీ అలాగే మా ఎమ్మెల్యే గారికి కానీ ఈ విషయంలో కానీ ఈ విషయాల గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. దీనికి ముఖ్యంగా నేను రాజకీయంగా ఎదుగుతున్నాను, రేపు రాబోయే రోజుల్లో నేను రాజకీయంగా ఇదవుతానని, నన్ను అనగదొక్కాలి, ఏ రకంగా అయినా కానీ రాజకీయంగా నన్ను కిందకి తీసుకురావాలని గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నన్ను ఈ రకంగా అలర చేయడం జరిగింది. దీన్ని సోషల్ మీడియాలో పెట్టి నిర్ధారణ లేని ఒక వార్తని ప్రచురించి దాన్ని రకరకాలుగా నా పేరుని పెట్టి, అలాగే ఏదో టీవీ పేపరు మన దగ్గర ఉంది కదా మనం ఏం చేసినా సరిపోద్ది అనే టైంలో ఆధారం లేకుండా నా తల్లిని నన్ను రోడ్డు మీదకి తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో దీన్ని జనమందరూ గమనిస్తున్నారు. దీనికి బుద్ధి చెప్పే రకంగా ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నాను. అంటే ఏంటండి, మీ మదర్ వీరమ్మ గారికి సంబంధించి కానీ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది? అంటే ఆవిడ ఇంటెన్షన్ ఏంటి? అసలు ఏం చేద్దామని ఆవిడ ఇంత అనుభవం ఉండి ఆవిడ ఇంత ఇది ఉండి ఎందుకని అట్లా చేయాల్సి వచ్చింది? నాకు ఒక 6.5 సంవత్సరాలు పిల్లలు లేకపోవడం, మ్యారేజ్ అయినాక ఒక 6.5 సంవత్సరాలు నాకు పిల్లలు లేకపోవడం వల్ల మా అమ్మగారు ఆ బాధను చూసి, మేము పడ్డ బాధలు చూసి, ఎవరన్నా నిజంగా అది లీగలో ఇల్లీగల్ అనేది ఆవిడకి అంత అవగాహన లేకపోవడం వల్ల ఆ పిల్లల్ని, లేని పిల్లల్ని ఎవరన్నా పెంచుకుంటే మంచి ఉన్నతమైన పొజిషన్లో మంచి వాళ్ళకి ఇస్తే, పిల్లలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేని వాళ్ళకి వాళ్ళు పెంచుకుంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు వస్తుంది, వాళ్ళు మంచి చదువుల్లోకి వెళ్తారు, అభివృద్ధిలోకి వెళ్తారనే ఒక మంచి దీంతో ఆదర్శంగా తీసుకుని ఆవిడ చేయడంతో దాన్ని ఒక రాజకీయ రంగు పులిమి, ఇప్పుడు మనం ఏదన్నా ఉంటే రాజకీయంగా ఉంటే మనం ప్రత్యక్షంగానో లేకపోతే రాజకీయ పరంగానో దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని అలా కాకుండా ఏదో ఒక పాపను పెంచుకుంటాకి, ఓ పాపను బాబును పెంచుకుంటాకి ఇస్తే దాన్ని రాజకీయం చేయడం అంటే ఎంత నీచమైన పని అనేది దానికి ప్రజలు కూడా అందరూ అర్థమైంది. అలాగే టీవీలో కూడా ఏదో మా మదర్ పారిపోయారు, మా ఏఎన్ బాబు, నేను ఆ రోజు జరిగిన కాడి నుంచి ఇవాళకి స్టిల్ 12 రోజులు బట్టి కూడా నేను ఊళ్ళోనే ఉన్నాను, అందరికీ అందుబాటులోనే ఉన్నాను, నేను ఎక్కడికి పారిపోలేదు. ఇవాళ టీవీలో పేపర్లో ఏదో చెప్పినట్టుగా దున్నపిల్ల నిందిరా అంటే దూడను కట్టంటారు అనే సోద్యంగా అల్లరి చేశారు. ఈ అల్లరికి కానీ ఓడతోపులకి కానీ నేను జడిసిపోయే రకం అయితే కాదు. నేనైతే కనుక నా ఆత్మవిశ్వాసంతో నమ్మి నేనైతే ఏ తప్పు చేయలేదు. అలాగే మా పార్టీ కూడా, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీగా ఉన్నారో అంత నిజాయితీగా మేము ఉండడానికి, ఆయనలో ఒకటో వంతైనా ఉండడానికి మేము ఈ పార్టీలో ఉన్నాం. ఇది కూడా పార్టీ కూడా దీన్ని రాబోయే రోజుల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అలాగే పార్టీ కూడా దీని మీద తీవ్రంగా విధానం తీసుకొచ్చే విధానంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఎందుకని ఏఎన్ బాబే టార్గెట్? ఎందుకని? ఒకవేళ మీరు మంచి ఉద్దేశంతో చేసామని చెప్తున్నారు, అదే నిజమైతే కొంత చట్ట ప్రకారం ఆ ప్రాసెస్ ఉంటుంది, దాని వైపు ఎందుకు చూడలేకపోయారు? అంటే పల్లెటూరు వాతావరణ కారణం లేకపోతే ఏంటిది? మీరు చెప్పినట్టుగానే ఎందుకు ఏఎన్ బాబు మీద చేశారంటే, గత ప్రభుత్వంలో నన్ను పెట్టిన ఇబ్బందులకి మా కామినేని శ్రీనివాస్ గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు నేను పోటీ చేసిన కాడి నుంచి కూడా ఆయన వెనకాలే ఉంటా. గత ప్రభుత్వంలో ఏం చేశారో, ఆ గత ప్రభుత్వంలో ఇబ్బందులు ఏంటి, ప్రతిదీ కూడా నేను ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే శ్రీనివాస్ గారు గెలుపులో కూడా నేను ఆయన వెనకాలే ఉండడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో నేను ఇక్కడ ముదినేపల్లి మండలంలో ఏదో పార్టీకి కష్టపడ్డాం కాబట్టి జనసేన తరఫున ఈ జడ్పీడీసీయో లేకపోతే ఏదైనా పదవిలో నేను ముందుకెళ్తే రాబోయే రోజుల్లో ఒకవేళ ఏఎన్ బాబు అనే అతను రాజకీయంగా ముందుకు వస్తే మా పార్టీకి మనుగడ ఉండదో లేకపోతే మేము వెళ్ళడానికి ఇది ఉండదో అనే ఉద్దేశంతో దీన్ని చేశారు. అలాగే మా అమ్మ విషయం వచ్చేటప్పటికి చట్టపరంగా తీసుకోవాలి, చట్టపరంగా చేయాలనేది ఒకటి రెండు ఆవిడకి తెలిసి తెలియక చేసింది. దీన్ని నిజంగా ఎంత సీరియస్గా అవుతుంది లేకపోతే ఎలా ఉంటుందంటే మీరు చూసే ఉంటారు. మొన్న టీవీలో మన పోలీసు వారు ఇచ్చిన దాంట్లో కూడా ఆవిడ ఎక్కడా కూడా
డబ్బులు తీసుకుని కానీ అక్కడ ఏదో జరిగింది, ఆవిడ మాట్లాడడానికి సరిపోయింది, ఇవ్వడానికి సరిపోయింది, మధ్యలో ఉందనే వచ్చింది కానీ ఆవిడగా డబ్బులు ఎక్కడా తీసుకున్నట్టు కానీ ఏఎన్ బాబు దాంట్లో ఉన్నట్టు కానీ ఎక్కడా కూడా నిర్ధారణ కానీ ఎక్కడా కూడా ప్రూఫ్ కానీ లేకుండా చేశారు. ఇది పూర్తిగా అసత్యమైనది కూడా అయినా కానీ కొన్ని పేపర్లు, టీవీలు మనం ఏం చేసినా ఒక మనిషి జీవితం పోద్ది, మనం మంచి రాస్తే రేపు పొద్దున రాబోయే తరాలకు మంచి వస్తుందనే ఆలోచన లేకుండా దాన్ని ప్రచురించారు. దీనికి అన్నిటికీ కూడా తగిన మూల్యం రాబోయే రోజుల్లో అది అందరూ చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే కావాలనే జనసేన పార్టీ నేతల్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయంటూ కూడా ఏఎన్ బాబు చెప్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర ఫలితంగా కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారంటూ కూడా జనసేన పార్టీ నేత ఏఎన్ బాబు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ, కైకలూరు నుండి.